పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటించారు. పర్యటనలో భాగంగా చందపర్రు, పూలపల్లి, చింతపర్రు, వడ్లవానిపాలెం గ్రామాల్లో 1.22 కోట్ల రూపాయలతో జరగనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమాన్ని కూటమి ప్రభుత్వం సమాంతరంగా ప్రజలకు అందిస్తుందని మంత్రి నిమ్మల అన్నారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష హోదా కూడా సరిపడని జగన్ గొడ్డలి పార్టీని శాశ్వతంగా భూస్థాపితం చేయాలన్నారు. వైసీపీ పాలనలో మీరు పదవులు చేపట్టారు. మరి ఆ రోజు లారీ స్టాండ్ దగ్గర నుంచి వడ్లవానిపాలెం ఆ రోజు మీరు ఆ బ్రిడ్జ్ శాంక్షన్ చేస్తుంటే ఓకే, మీరు మాట్లాడితే అర్థం ఉంటుంది. కానీ 14-19లో అక్కడ వ్యాడింగ్లో బ్రిడ్జ్ కట్టిన, అక్కడ 14-19లో సగం చెరువు దగ్గర బ్రిడ్జ్ కట్టిన అది రామానాయుడు 14-19 తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో. మళ్ళీ 24-29లో మళ్ళీ ఇక్కడ బ్రిడ్జి కడుతున్నామని అంటే అది ఈరోజు కూటమి ప్రభుత్వం రామానాయుడు. అంటే ఈ రకంగా చాలా క్లియర్గా అప్పుడు ఇప్పుడు నిర్మాణం చేసేది మన ప్రభుత్వం. అదేవిధంగా ఇక్కడ ఇప్పుడే సాయి చిత్రాలయ థియేటర్ దగ్గర నుంచి రోడ్డు అని చెప్పాం, నాగరాజుపేట దగ్గర నుంచి. ఈ రోడ్డు ఎప్పుడు వేసాం మనం? 2014-2019 5 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ పాలనలోనే బ్రహ్మాండమైనటువంటి బీటీ రోడ్డు, ఎక్కడ గ్రామం ఉంటే అంత లెక్క సీసీ రోడ్ వేసి అద్భుతంగా ఆ రోజు మనం 9 కోట్ల రూపాయలతో నేను ఆ రోజు రోడ్డు వేసాం. మరి తర్వాత 19-24 ఈ ప్రభుత్వం